మాటల్లో 7 వారాల నగలు అన్నారు కదా. ఉమ్. అసలు 7 వారాల నగలు అంటే ఏంటి? వాటిని ఎందుకు వేసుకోవాలి మనం? మనకి పురాతన కాలంలో ఈ గ్రహాలకి రాళ్ళకి సంబంధించి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆ దగ్గర సంబంధాన్ని వాళ్ళు ఏం చేశారంటే నగల రూపంలో, ఇప్పుడు ఆదివారం ఉంది, కెంపులకు సంబంధించి జ్యువెల్లరీ గాని, లేదంటే కమ్మలు, పాపడి పిల్ల, ఇలా ఏదో ఒక జ్యువెల్లరీ వేసుకోమనేవాళ్ళు. అప్పుడు సూర్యుని శక్తి అనేది వాళ్ళలో ఉండేది. డైరెక్ట్ గా వాళ్ళు ఆ ఎనర్జీని తీసుకోగలిగే వాళ్ళు. సోమవారం ఉంది, సోమవారం ముత్యాలది సంబంధించి వేసుకోవాలి. మంగళవారం కుజుడు, పగడాలు. బుధవారం బుధుడు, అంటే గ్రీన్ స్టోన్ ఎమరాల్డ్ అంటాం కదా అది. గురువారం మనకి ఈ ఎల్లో కలర్ స్టోన్ గోమేధికం అలాంటివి. శుక్రవారం వచ్చేసి వజ్రం, శనివారం నీలం. ఇలా 7 రోజులకి ఆ ప్లానెట్స్ ఎనర్జీ మన పైన బాగా పనిచేయడానికి అలాంటి నగలు వేసుకోమని చెప్పేవాళ్ళు. అది అలాగే పనిచేసేది. అందుకనేమో ఇవన్నీ లేవు పూర్వకాలంలో. లేవు. మెయిన్ గా మనకి ఆస్ట్రాలజీ అనేది ఓన్లీ ఒకదానికి సంబంధించింది కాదు. చంద్రుడు ఉన్నాడు, మన మనసుకి సంబంధించిందంతా ఆయనే చూస్తాడు. ఇప్పుడు చూడండి, పౌర్ణమి రోజు సముద్రంలో గాని నదిలో గాని అలలంతా ముందుకొస్తాయి, ఆ సముద్రం ముందుకొస్తది. ఎక్కడో ఉన్న చంద్రుడు ఇక్కడ ఎలా ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. సేమ్ టైమ్ లో మానసికంగా కొంచెం బాలేని వాళ్ళు ఉంటారు, కొంచెం డిప్రెషన్ కి అలా ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళలో ఆ రోజు చాలా అలజడి ఉంటది. వాళ్ళు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు? కరెక్టే. ఇప్పుడు మనం పట్టించుకోం, మన డైలీ లైఫ్ లో ఉంటాం కాబట్టి మనకంత మూన్ ఎఫెక్ట్ చెయ్యడు కాబట్టి మనం ఆలోచించట్లేదు. కానీ మనం కూడా డైలీ గమనిస్తే పౌర్ణమి రోజు కొంచెం ఎక్కువగా హ్యాపీగా అన్నా ఉంటాము, సాడ్ గా అన్నా ఉంటాం. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు రజిత గారు, ఈ రోజు ఈ డ్రెస్ ఈ కలర్ వేసుకొని ఆ నగ పెట్టుకుంటే అంత బాగుంటుందంటారా? అంటే అది ఆ కాలం మన పనులు మనం చేసుకుంటూ వెళ్లాల్సిందే కదా. కాకపోతే అందులో కొంచెం టైం ప్రకారం అవుతాయి. ఓకే. ఎంతో తెలియకుండా మనం కూడా ప్రయత్నం చేస్తాం, ఈ బట్టలు వేసుకున్నాము ఈ రోజు ఇది అని కాన్షియస్ గా కూడా ఉంటాం. కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళాం అనుకోండి, ఫుడ్ బాగుంటది, ఎందుకు అదే రెస్టారెంట్ కి ఇంకోసారి వెళ్ళాం, చెత్తగా ఉంటది. ఎందుకుంటది? కరెక్టే. ఇప్పుడు మనమే వండే వాళ్ళము, ఈ రోజు వండితే చాలా బాగుంది, నెక్స్ట్ డే వండితే అదే కూర మళ్ళీ అదే వెజిటబుల్ ఒక్కసారి కుదరదు. అది తిథిని బట్టి ఉంటది, ఆ రోజు నక్షత్రం బట్టి ఉంటది. సేమ్ అలాగే కొన్ని తెలియకుండానే కొన్ని పనులు ఈజీగా, ఈ కలర్స్ గాని అదే మొత్తం మూఢనమ్మకంగా చెప్పలేం కానీ ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటది. ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటది. ఇందాక మీరు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, బంగారాన్ని దానం చేయడానికి కొనాలి అని. అంటే బంగారాన్ని చాలా మంది స్టేటస్ సింబల్ గా ఫీల్ అవుతారు, ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అవుతారు, దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లా చూస్తారు. ఆడవాళ్ళైతే అదొక ఫ్యాషన్ ఐకాన్, రకరకాల ఆభరణాలు కొనుక్కోవడం అలాగా. కానీ మీరు ఎందుకు దానాలు చేయాలంటే, దానం చేస్తాం కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు, గంగా నదిలో కొంచెం 1 గ్రామో ఎంత విడవడం, 1/2 గ్రాము వేయడం లాంటివి దానాలు చేస్తాం. గానీ బంగారాన్ని కొనడమే దానాలు చేయడానికి కొనండి అన్నారేంటి? దానం చేయడానికి అన్నట్టే కాదు, మన దగ్గర అంటే దాచుకుంటే ఎంత కలి అనేది మనకి కలి ప్రవేశం చేసేటప్పుడు, కలికాలంలో ప్రవేశం చేసేటప్పుడు నువ్వు ఎక్కడెక్కడ ఉంటావంటే కొన్ని ఐటమ్స్ నేమ్ చెప్పాడన్నమాట. అందులో బంగారం ఒకటి. నువ్వు ఎంత దాచిపెట్టుకుంటుంటే నీలో కలి ప్రభావం అంతగా ఉంటది. అదే మనం అది దానం చేసినప్పుడు పుణ్యము, సేమ్ టైంలో ఇంకా అన్ని రకాలుగా మంచిది. కొన్ని దానం చెయ్యమని చెప్పారు. అందులో మొదటగా ఉన్నది బంగారం. అంటే అది మన దగ్గర ఆ గోల్డ్ పెరిగే కొద్దీ ఒక రకమైన భయము, అవన్నీ ఏంటండి మనలో ఎమోషన్స్ అన్ని, మనం ఒక భయం, అమ్మో ఇది ఇక్కడ పోతదేమో, ఎంతసేపు మన మైండ్ ప్రశాంతంగా లేదు కదా. కొనుక్కోండి అంటున్నారా? కావలసినంత కొనుక్కోవాలి. అంటే దాని మీద ఏదో ఇంకా బంగారం ఉంటేనే ఇది, బంగారం కొనుక్కోవాలి కాదు, ఇవి ప్రెషర్ వద్దు. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదన్నప్పుడు నేను ఎంత స్వచ్ఛంగా, అంటే నా పనులు నేను ఎంత ఈజీగా చేసుకోగలను. ఇప్పుడు బంగారం ఉంటే అది పెట్టి నేను ఇక్కడ మర్చిపోతానేమో, అక్కడ మర్చిపోతానేమో, నా మైండ్ అంతా దాని చుట్టే తిరుగుతుంది కదా. చిత్తం శివుని మీద, భక్తి చెప్పల మీద అంటారు చూడండి, పని కన్నా ఎక్కువ మనం బంగారం మీద పెట్టుకుంటాం. కానీ రజిత గారు, అంత కష్టపడి కొనుక్కున్న బంగారాన్ని ఎలా దానం చేస్తాం?
చెయ్యాలి, కొన్ని ఆ. కొన్ని చెయ్యాలి. చేయాల్సిందేనంటారు. అంటే చేయాలి. దానం చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి? దానం చేయడం వల్ల ముఖ్యంగా బంగారం అనేది భూమండలాన్ని ఇచ్చినంత పుణ్యం గూడా ఇస్తది. హ్మ్. కొన్ని కొన్ని ఇప్పుడు అక్షయ తృతీయ ఉంది. హ్మ్. ఆహ్, మెయిన్‌గా మనం ఎంత మాట్లాడినా తిథి అనేది అక్కడ మళ్ళీ హ్మ్. మళ్ళీ వస్తూ ఉంటది. కొన్ని తిథుల్లో కొన్ని దానం చేయడం చాలా మంచిది. హుహు. అక్షయ తృతీయ అన్నప్పుడు చాలా మంది కొనుక్కుంటారు. అవును. కొనుక్కోకూడదు. ఆ రోజు ఇస్తే మీరు ఎన్నో జన్మల అంటే చేసిన పుణ్యం హ్మ్. అనేది మీకొస్తది. ఆ ఒక్కరోజు చేయడం వల్ల. హ్మ్. లేదు ఒక సూర్యగ్రహణం వస్తది, చంద్రగ్రహణం వస్తది. గ్రహణాల టైంలో గూడా కొన్ని దానం చేయమంటాము. హుహు. అలా కొన్ని కొన్ని స్పెషల్ టైమ్స్‌లో మనం బంగారం దానం చేసినప్పుడు హ్మ్. ఎన్నో హోమాలు చేసిన ఫలితం అనేది ఇస్తూ ఉంటాడు. నా ఫ్రెండ్ కురుక్షేత్ర వెళ్లి మీరన్నట్టు పౌర్ణమికో ఏమో ఆ! అక్కడ వేసింది. నదిలో బంగారం వేసిందనమాట. వేస్తే ఎంతో పుణ్యం వస్తది అని హ్మ్. జెప్పింది. అయ్య బాబోయ్! పుణ్యం సంగతేమో గాని ఎళ్లి బంగారం దానం నదిలో వేస్తుంది గదా! దానం ఇస్తుంది గదా! అని అనిపించింది నాకు. ఆ! మన చుట్టుపక్కల చాలా మంది చేస్తూ ఉంటారు. చెయ్యాలి. అలా ఇంకా మనుషులకి ఇప్పుడు మెయిన్‌గా బ్రాహ్మిన్స్‌కి హ్మ్. వాళ్ళకి అంటే చాలా మంది చూస్తూ ఉంటాం. మనం రెగ్యులర్‌గా నువ్వులిస్తారు, డబ్బులు హ్మ్. చాలా తక్కువిస్తూ ఉంటారు. అవన్నీ అలా చెయ్యగూడదు. హ్మ్. మీ నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు హ్మ్. దాత అంటే ఇచ్చేవాడి కన్నా తీసుకునేవాడు గొప్ప. అవునా? ఆ! నువ్వు హ్మ్. బంగారం ఇచ్చినంత మాత్రాన ఎవడు తీసుకోరు. అవును. అంత స్వభావం కలిగి ఉంటదది కాబట్టి. హుహు. ఇస్తే మనదే చాలా పాపాలు పోతాయి. అలాగా? అయితే ఇప్పుడు ఈ ఈ రాశిలో వారు ఇలాంటి స్టోన్స్, రాళ్ళు పెట్టుకోండి, హ్మ్. ఈ బంగారం ధరించండి అని చెప్తారు గదా! అది నిజమేనా? ఆ! నిజమే అండి. చాలా హ్మ్. వరకి ఇప్పుడు వృషభ రాశి ఉంది, హ్మ్. తులా రాశి ఉంది, మకర రాశి. ఈ 3 కూడా భూతత్వ రాశులు అంటాం. హుహు. ఆస్ట్రాలజీ ప్రకారం భూతత్వ రాశులు. హ్మ్. భూతత్వ రాశులు కలిగిన వాళ్ళు అంటే మళ్ళీ జాతకంలో స్పెషల్‌గా లగ్నం నుంచి చూసుకోవాలి. కానీ జనరల్‌గా ఈ భూతత్వ రాశుల వాళ్ళు రత్నాలు, డైమండ్స్ గానీ, గోల్డ్ గానీ ఇలాంటివి ఆహ్, పెట్టుకున్నప్పుడు హ్మ్. వాళ్ళకి చాలా మంచవుతూ ఉంటుంది. హుహు. గ్రోత్ అనేదుంటుంది. ఇంకా వాయుతత్వ రాశులు అనేవి ఉంటాయి. ఇప్పుడు కుంభరాశి గాని, మిథున రాశి లేదంటే కన్యా రాశి వీళ్ళకి పెద్దగా గోల్డ్ పని చెయ్యదు. నాది కుంభరాశి. మీరు వేసుకున్న పెద్దగా దాని నుంచి ఏం యూజ్ ఉండదు. ఫలితం ఏముండదు. ఆ! ఫలితం ఏమీ ఉండదు. అలా కొన్ని కొన్ని రాశుల వాళ్ళు వేసుకుంటే మంచిది. హ్మ్. కొంతమంది వేసుకోకూడదు. ఎందుకని? వాళ్ళలో మెయిన్‌గా వేసుకోకూడదంటే జాతకరీత్యా గురువు రెండో ఇంట్లో ఉండడం గాని, హ్మ్. సూర్యుడు నీచంలో ఉండడం గాని, అలాంటి వాళ్ళు వేసుకున్నారనుకోండి, వాళ్ళ గోల్డ్ ఎక్కువగా పోతూ ఉంటుంది. ఏ రాశుల వాళ్ళు వాళ్ళు? రాశుల కంటే మనకిక్కడ ఆహ్, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 అనుకోండి. హ్మ్. వాళ్ళకి సూర్యుడు నీచంలో ఉంటాడు. హుహు. ఇంకా జాతక చక్రంలో ఇంకొన్ని ప్లేసెస్ కూడా చూస్తాము. హ్మ్. మెయిన్‌గా వీళ్ళకి గోల్డ్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది. హుహు. ఆ! ఇగ మళ్ళీ పోతే మనం బాధపడతాం గదా! అవునండి. అందుకని వేసుకోకపోతే అయిపోతుందని చెప్తాము. ఆహా! పోయిన బంగారం దొరకడానికి గూడా మీరేదో శ్లోకం జెప్తారు గదా! అవునండి. ఏంటది? దీనికి కార్తవీర్యార్జున స్తోత్రం అని ఒకటుంటుంది. హుహు. కార్తవీర్యార్జునుడంటే ఒక రాజు. హ్మ్. ఆయనకి 1000 చేతులుంటాయన్నమాట. హుహు. అలా ఆయన స్తోత్రం చదివితే పోయిన ఏ వస్తువైనా, హ్మ్. బంగారమే కాదు ఏ వస్తువు పోయినా ఆయన శ్లోకం చదవడం వల్ల అది మళ్ళీ తిరిగి మనకి లభిస్తుంది. ఓకే. అలాగా. ఆ! ఓహోహో! ఎందుకంటే అది ఎవరికి వాళ్ళు మనసులో అనుకోని అనుకోవాలి. హ్మ్. చదవాల్సిన శ్లోకం. దీనికి స్విచ్ వర్డ్స్ కూడా ఉంటాయి. ఇంకా హ్మ్. చాలా రకాలుగా మనం పోయిన వాటిని తీసుకోవచ్చు. కానీ మన ధర్మంలో కూడా మనకిదుంది హ్మ్. కాబట్టి ఆహా! ఇది చదువుకుంటే చాలు. ఈ నెలల్లో పుట్టిన వాళ్ళు బంగారం కొనకూడదు అనేది ఏదైనా ఉందా? ఇప్పుడు అదే అండి. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మధ్యలో సూర్యుడు వీక్‌గా ఉంటాడన్నాం కదా! ఆ! వాళ్ళు తీసుకోకుండా ఉంటే బెటర్. ఎందుకంటే మళ్ళీ పోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కదా! ఓకే. అందుకని. అంటే ఇంట్లో ఇంకెవరి పేరు మీదన్ననో వాళ్ళ వేరే కోసం వాళ్ళ పేరు కొన్నాం. పైన తీసుకోవచ్చు. మామూలుగా ధరించడం వరకే తప్ప వాటికి ప్రభావం ఆ! ఉండదు. ఉండదు. అక్టోబర్ నుంచి నవంబర్. నవంబర్ 15 వరకి. అంటే అది ఎవరైనా గావచ్చు. ఎవ్వరైనా కావచ్చు. అయ్యో! పాపం వాళ్ళేమైపోవాలండి. వాళ్ళ ఆ మదర్స్ పేరు పైన గాని, సిస్టర్స్ పేరు పైన గాని తీసుకుంటే పర్లేదు. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడసలే శ్రావణ మాసం వస్తోంది కదా! హ్మ్. శ్రావణ మాసంలో బంగారం కొనాలంటారా? ఎక్కువ మంది కొనేస్తూ ఉంటారు. పూజలుంటాయి, కాసు పెళ్ళిళ్ళు, శుభకార్యాలు. అవునండి. అదే అండి. ఇదేంటంటే మనకి చాలా సంవత్సరాల నుంచి మన మైండ్‌లో హ్మ్. అంటే బంగారం కొనుక్కుంటే లక్ష్మీదేవి హ్మ్. వస్తది. లక్ష్మీదేవికి ప్రతీకగా మనం బంగారాన్ని చూస్తున్నాం కాబట్టి చాలా మంది బంగారం కొనడానికి ఇష్టపడతారు. హ్మ్. కానీ ఉప్పులో కూడా అమ్మవారుంటారు.
అలాగా చీపురు కట్ట కూడా అమ్మవారు అమ్మవారికి ఇదైతే తెలుసు చూపిస్తూ ఉంటాము. మార్వాడీస్ ఎక్కువగా వాళ్ళు చీపురు కట్ట, ఉప్పు ఖచ్చితంగా కొనుక్కొని వస్తారు ఫ్రైడేస్. ఈ దీనికన్నా బంగారం కన్నా కూడా అవి అమ్మవారికి చాలా ఇష్టం. సముద్రంలో పుట్టింది కదా అమ్మవారు, అవును. అందుకని ఉప్పు అనేది అమ్మవారికి ప్రతీకగా చెప్తాము. అలాగే చీపురు కట్ట కూడా మీకు తెలుసు కదా, ఇంకా లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తాం. అవి కొనుక్కున్నా సరిపోతుంది. కానీ చాలా మంది ఇంకా మనం ఏదైతే అంటే అది విలువయ్యింది అంటే అదే నిజమని నమ్ముతాం కాబట్టి ఇంకా గోల్డ్ అనే దానిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అంతేలేండి, కరెక్టే. అంటే దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లా కూడా చూస్తూ ఉంటాం కదా రజిత గారు. అవసరానికి ఉపయోగపడుతుంది, బ్యాంక్ లో పెట్టుకోవచ్చు, మీరేదో బిజినెస్ చేయడానికో, లేదంటే ఏ హెల్త్ ఇష్యూ వచ్చిందో, లేదంటే అర్జెంట్ అవసరానికి డబ్బులు కావాలన్నప్పుడు కూడా దీన్ని మనం ఒక ఇన్వెస్ట్మెంట్ లా చూస్తాం. ఇన్వెస్ట్మెంట్ అంతే అండి. ఇప్పుడైతే నేను నమ్మేది అది ఇలాగే. ఓకే, అది ఒకటి కొనుక్కొని పెట్టుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కి యూజ్ అవుతుంది, అలా కొనుక్కోవచ్చు. కానీ అది కొనుక్కుంటే లక్ష్మీదేవి వస్తుంది అనేది మాత్రం తప్పు. ఓకే, కరెక్ట్. అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అన్నాం కాబట్టి ఇప్పుడు బ్యాంకుల్లో పెడతాము, లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లాంటి వాటిలో ఎక్కడో పెడుతూ ఉంటాం కదా, అలా కూడా పర్టికులర్ గా ఒక ఉంటదా ఒక టైం అనేది? అవునండి, ఎవ్రీ 12 years ఒక్కసారి, ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి. అంటే ఇప్పుడు మనకి 2024 మేలో గురువు అనే గ్రహం వృషభ రాశిలోకి వచ్చింది. ఓకే, అలా వచ్చినప్పటి నుంచి ఒక 1 year వరకు గోల్డ్ రేట్లు అనేవి కొంచెం ఎక్కువగా తగ్గడం, ఎక్కువగా పెరగడం, బాండ్ ఎక్కువగా రిలీజ్ చేయడం, బ్యాంకులు ఎక్కువ రిలీజ్ చేయడం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా ఎవ్రీ 12 years ఒకసారి అవుతూ ఉంటుంది.